ఒట్టి మాటలు గట్టి పెట్టోయి గట్టి మేలు తలపెట్టోయ్ అని గురజాడ 110 ఏళ్ళ క్రితం చెప్పాడు. ఈ వస్తున్న నవంబర్ 30వ తారీఖు ఆదివారం నాటికి గురజాడ 110 వర్ధంతుల్ని మనం 110వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 2 విషయాల మీద ఈ ఆదివారం నాడు 30వ తారీఖు నాడు సాహిత్య గోష్ఠిని నిర్వహించాలని తలపెట్టాం. ఈ కార్యక్రమంలో మన పట్టణానికి మన ప్రాంతానికి చెందిన 100కు పైన సంస్థల తాలూకా ఆమోదంతో వాళ్ళ మద్దతుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహణలో 2 ఉద్దేశాలు ఉన్నాయి. మొదటిది, మనం ఇప్పుడు గురజాడ ఇంట్లో ఉన్నాం. గురజాడ ఇల్లు పరిరక్షణ చేయవలసిన అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే గోడలు అవి పాడవుతున్నాయి, తలుపులు బాగా బలహీనపడి పోయే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ చుట్టూ ఉన్న పరిసరాలు దుర్గంధంగా ఉంటున్నాయి. కాబట్టి ఇమీడియట్గా ఈ గృహాన్ని పరిరక్షించవలసిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాలి. రెండవ విషయం, గురజాడ జయంతి వర్ధంతుల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని మనం అడుగుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్యమైన దినాల నుండి గురజాడ పేరుని కనిపించట్లేదు. అది తొలగించారో ఏమో తెలియట్లేదు, కానీ కనిపించడం లేదు. కాబట్టి అదొక విషయం మనం చేయాలి. అలాగే పిల్లలకి గురజాడ దేశభక్తి గేయం ఎంత విలువైనది, ఈ సమాజానికి ఈ దేశానికి ఎంత అవసరమైందని మనకి తెలుసు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుండి అందరూ గురజాడ దేశభక్తి గేయాన్ని ఉటంకించి మాట్లాడుతున్నారు. మరి అలాంటి దేశభక్తి గేయాన్ని విద్యా సంస్థల్లో పిల్లలందరికీ ప్రార్థనా గీతంగా పెడితే వాళ్ళు భవిష్యత్తులో దేశభక్తియుక్తంగా ఈ సమాజంలో మెలుగుతారని, అందుకు దాన్ని చేయమని మనం అడుగుతున్నాం. ఇంకా 4వది ఏంటంటే, విజయనగరం ఒకనాటి సాంస్కృతిక రాజధాని. కాబట్టి ఇలాంటి సాంస్కృతిక రాజధానిలో ఈ గురజాడ పేరున ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పితే ఈ తెలుగు సమాజానికి బాగుంటుంది. గురజాడ పేరుని కూడా మనం సమాజంలోకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి ఈ 4 డిమాండ్లతో ఈ 4 జరగాలన్న ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందుకుగాను 30వ తారీఖు ఉదయం 8 గంటలకి గురజాడ ఇంటి దగ్గర నుండి జిల్లా పరిషత్ ప్రాంగణంలో సమావేశ మందిరం వరకు ఒక గురజాడ గౌరవ యాత్రని తలపెట్టాం. ఈ గౌరవ యాత్రలో మేధావులు, కవులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, ఇప్పుడు పైన చెప్పిన 100 సంస్థల తాలూకా ప్రతినిధులు, విద్యార్థులు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.